ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు మనకు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెరలైపోతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో సాగుతోంది. ఆ పార్టీకి ఓటేసి జనం నాలుగు ఖర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు ఒక అద్భుతమే. బీఆర్ఎస్ అనేవి ఎన్నో ఉత్తాన పతనాలని చూసింది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి. జనం టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వాళ్లే వస్తారు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. నిన్న ఆయన కలిసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తున్నారు. రైట్, దేవిప్రసాద్ గారు, తెలంగాణ తెరలైపోతుంది. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పాలన సాగిస్తోంది. సో ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. జనమే టార్చ్ పట్టుకొని మరి బీఆర్ఎస్ కోసం వస్తారు అనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెప్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్తో కూడిన మాట. సో ఎట్లా ఉంది నిజంగా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? జనం ఆ రకంగా ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పాలన పైన? గుడ్ మార్నింగ్ రాజేష్, మిత్రులు గుడ్ మార్నింగ్, అట్లాగే వీక్షకులకు శుభోదయం. నిజంగానే నిన్న మా అధినేత కేసీఆర్ గారు అనేక నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు అనేక మంది కూడా వచ్చి వారిని కలుస్తా ఉన్నారు. కలిసినటువంటి సందర్భంలో మీరు అన్నట్టు తెలంగాణ ఎట్లా తెరలైపోయింది అనేటువంటి అంశాన్ని కేసీఆర్ గారు చెప్పుడు కాదు, వాళ్ళ ఫీడ్బ్యాకే వింటా ఉన్నాడు కేసీఆర్. మా ఊర్లో కరెంటు పోతా ఉన్నది, మాకు రైతు భరోసా రాలేదు, రైతు బీమా లేదు, ఇట్లా అనేక విషయాలు, షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, నీటికి ఇబ్బంది పడతా ఉన్నాం. ఇట్లా ప్రతి అంశంలో కూడా ప్రజలు అనేక విషయాలు చెప్తా ఉన్నారు. అయ్యో సార్, మేమేదో పొరపాటై కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం, ఎందుకు ఓటేస్తాం అనేటువంటి అంశాన్ని. గత దశాబ్ద కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని మేము ఎమర్పాటుతో మర్చిపోయినటువంటి ఒక శిక్ష మాకు పడింది అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రజల్లో మెల్లమెల్లగా కనబడుతున్నటువంటి అంశం మనకందరికి కూడా తెలుసు రాజేష్. అందుకే కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా వచ్చినటువంటి ప్రజల ముందు ఉంచడం అనేటువంటిది చూస్తా ఉన్నాం. అందులో నుంచే డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రజలే టిఆర్ఎస్ ను ఎన్నుకునేటువంటి అవకాశం, టిఆర్ఎస్ కోసం చూసేటువంటి ఒక వినూత్నమైనటువంటి పరిణామాన్ని త్వరలోనే ఈ రాష్ట్రంలో చూస్తామనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఇలా రైతులకు సంబంధించినటువంటి విషయం తీసుకుంటే రైతులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. రైతులకు రుణమాఫీ లేదు, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా సరైనటువంటి రీతి లేదు. మళ్ళీ ఏదో కమిటీ వేస్తామన్నారు, అది కమిటీ కూర్చున్నాక శాసనసభలో చర్చించినాక అది ఎప్పుడో అవసరానికి కాకుండా ఎప్పుడో వచ్చేటువంటి అవకాశం. రైతు కూలీల సమస్య ప్రస్తావన లేదు, భూములకు సంబంధించినటువంటి సమస్య ప్రస్తావనకు లేదు, అట్లాగే బోనస్ ఇస్తామనేటువంటి విషయం ప్రస్తావనకు లేదు. అంటే ఒక రైతుల విషయంలోనే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం డెఫినెట్ గా ఈ ప్రజల ఆగ్రహాన్ని. సో నిన్న మెదక్ జిల్లా రామతీర్థం అక్కడ సబ్ స్టేషన్ ముట్టడించారు రైతులు కొంతమంది. అక్కడ వాళ్ళకు 3 ఫేజ్ కరెంటు, గత 3 రోజులుగా 3 ఫేజ్ కరెంటు రావట్లేదు అనేది వాళ్ళు దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ కరెంటు మాకు అందించాలి, 3 ఫేజ్ కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తూ అక్కడ సబ్ స్టేషన్ ముట్టడించారు నిన్న రైతులు. రాజేష్ గారు, సబ్ స్టేషన్ ముట్టడి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. మీరు హైదరాబాద్ లో కూడా కుతుబుల్లాపూర్ దగ్గర మీరు ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఇళ్లకు కూడా కరెంట్ ఇవ్వలేనటువంటి స్థితి, గంటలు పోతున్నటువంటి స్థితి. ఈ 2 దగ్గర మనం ధర్నాలు చూసినాం. 3వది వృద్ధులు ఇవాళ మాకు పెన్షన్లు వస్తలేవు అని చెప్పి గద్వాల మండలంలోనే వృద్ధులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి అంశం. నిరుద్యోగుల ధర్నాలకైతే అసలు మనం కన్నీళ్లే పెట్టాల్సినటువంటి దుస్థితి. నిరుద్యోగుల్ని 30 రోజుల పాటు మా కోసం పనిచేయండి, మిగతా కాలం అంతా మీకోసం పనిచేస్తామని బట్టెబాజు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగుల్ని ఎట్లా మోసం చేస్తున్నదో ఇటీవల మోతీరామ్ నాయక్ నిరాహార దీక్ష వల్ల అనేక మంది ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. నోటిఫికేషన్ లేవు, 1:100కు సంబంధించినటువంటి విషయంలో ప్రస్తావన లేదు, ఎక్కడ మెగా డిఎస్సి లేదు. అట్లాగే చిరు ఉద్యోగులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఆశాలకు, అంగన్వాడీలకు సరైనటువంటి వేతనాలు లేవు.
గ్రామీణ పారిశుద్ధ్యంలో పనిచేసేటువంటి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కి ఇచ్చేటువంటి నామమాత్రం వేతనం లేవు. మధ్యాహ్న భోజనం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి లేదు. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతిలో వాటర్ ట్యాంకర్స్ తర్వాత ట్రాక్టర్లు ఇచ్చి పారిశుద్ధ్యాన్ని నడిపేటువంటి వస్తే కనీసం డీజిల్ వేయడానికి కూడా రూపాయి ఇవ్వనటువంటి పరిస్థితి. అధికారులే జేబు నుండి పెట్టుకొని ఏదో కొంచెం కొంచెం నడిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈ వర్షాకాలం రాబోయే వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు వచ్చి మరి గ్రామీణ రైతాంగం కానీ ప్రజలు కానీ ఎట్లా ఉంటారు అనేటువంటి ఒక ఆవేదన. అంటే ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ తెలంగాణ తెరలైపోయింది అనేటువంటి కేసీఆర్ మాట అక్షరాల సత్యం రాజేష్. రైట్, ఓకే, ఎస్. శ్రీనివాస్ యాదవ్ గారు, తెరలైపోతుంది తెలంగాణ. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఎట్లా ఉందో జనం చూశారు. ఇవాళ 6-7 నెలల కాలంలో ప్రభుత్వం ఎట్లా ఉందో చూస్తున్నారు. కాబట్టి జనమే టార్చ్ పట్టుకొని మరి బీఆర్ఎస్ కొరకు వస్తారు అనేది కేసీఆర్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి ఒక నమ్మకం. దాంతోపాటుగా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పూర్తిగా పరిపాలనను పక్కన పెట్టి గాలికి వదిలేసి దాదాపు 17 సార్లు ఇప్పటికీ వాళ్ళ ఢిల్లీకి పోవడం అనేది కూడా మరి ఇక్కడ పరిపాలన ఎట్లా సాగాలనేటువంటి ప్రశ్నలు జనం నుంచి వస్తూ ఉన్నాయి. పెద్దలు దేవిప్రసాద్ అన్న గారికి మరియు టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి దాదాపు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలలు అయినాక కూడా ఇంకా ప్రభుత్వం మీద పట్టు సాధించలేకపోయిండు ఇప్పటి వరకు కూడా. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఏ పథకాన్ని ఎట్లా కొనసాగించాలనో, ఏ పథకాలు అయితే వాళ్ళు చెప్పిర్రో అవి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో, వాళ్ళు ఉద్యమం వాళ్ళు ఏ సమయంలో అయితే ఏ మాటలు ఇచ్చిండ్రో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని అమలుపరచలేకపోవడం. ఎందుకు అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రంగనాథ్ అని ఐపీఎస్ ఉన్నాడు, సీనియర్ ఐపీఎస్. దాదాపు ఈ 7 నెలల్లో దాదాపు 9 చోట్ల ట్రాన్స్ఫర్ అయింది. 9 చోట్ల ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు అసలు ఎవరికి తెలియకుండా ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి. సో ఇదంతా దేనికి సూచకమా అంటే ప్రధానంగా ఒక పరిపాలన మీద ఇప్పటి వరకు ఉన్న క్యాబినెట్ కానీ లేదా ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి కానీ పట్టు లేదు. అంటే ఒక అవగాహన రాలేదు. ప్రజలను ఎట్లా పరిపాలించాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ప్రజలకి ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, మనం అనుకున్న పింఛన్లు 4,000 అన్నాం, ఆ పింఛన్లు ఎట్లా ఇవ్వాలి, ఆ 4,000 పింఛన్లు పోని గతంలో మనం వస్తున్న 2,000 పింఛన్లు ఎట్లా ఇవ్వాలి. ఎందుకంటే మార్చి ఫిబ్రవరి ఎగ్గొట్టినరు, ఏదైతే అయ్యేవాళ్ళకు అవ్వాలకు ఇచ్చే మార్చి పింఛన్లు ఎగ్గొట్టినరు. సో ఇదంతా కూడా ఒక పరిపాలన అవగాహన ఉన్న వ్యక్తికి మాత్రమే అది సాధ్యమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ క్యాబినెట్ అట్లే ఉంది, ఫుల్ఫిల్ క్యాబినెట్. ఇప్పుడు మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేడు. మద్యానికి జూపల్లి కృష్ణరావు ఉన్నాడు కానీ విద్యకు మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి ఎన్ని శాఖలని దాదాపు 6-7 శాఖల దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు స్కూళ్ళలోకి వెళ్తుండ్రు, పుస్తకాల గొడవ, ఫీజుల గొడవ, సీట్ల గొడవ, ఇదంతా వ్యవస్థ. సో ఈ వ్యవస్థను మరి ఇమ్మీడియట్లీగా ఎవరో వాళ్ళ దాంట్లో ఉన్న గతంలో పనిచేసిన శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చి ఎడ్యుకేషన్ చూడాల్సిన బాధ్యత ఉంది కదా, కానీ చూడలే. అంటే ఇది ఎందుకు చెప్తుందంటే పరిపాలన అవగాహన లేకనే కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితము సబ్స్టేషన్ల ముందు ధర్నాలు, డీబులు ట్రాన్స్ఫార్లు తీసుకుపోయి ధర్నాలు, ఏవైతే ధర్నాలు చేసినారో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అందుగురించే ఏదైతే ముఖ్య గత బీఆర్ఎస్ అధినాయకులు కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. మొత్తం తెలంగాణ ఏ విధంగా ముందు గ్రోతింగ్ పోయిందో అది ఈరోజు ఆగిపోయింది, తెప్పరిల్లిపోయింది అనడానికి ప్రధాన కారణం ఏంటంటే అది. దానికి ప్రధానంగా ఇంకోటి మనం ఈరోజు సరే అవసరాల కోసము కేంద్రంతో అనుసంధానమై పనిచేయాలి, కేంద్రంతో మనకు సపోర్ట్ ఉండాలి. కానీ 17 సార్లు అవ్వడం ఏంది? 17 సార్లు ఏడి పోయినావు నువ్వు? ఏఐసీసీ పోయినావు. ఏఐసీసీ అపోజిషన్ ఎవరన్నా ఇప్పుడు దేవిప్రసన్న లాంటి లొల్లి పెడతారు, అపోజిషన్ పార్టీ లొల్లి పెడతా అని పోయి ఓ మంత్రిని కలిసి ఓ లెటర్ ఇచ్చి ఫోటో దిగి నేను పరిపాలనలో భాగంగా పోయినా అని చెప్తున్నావు తప్ప నువ్వు ప్రధానంగా పోయింది దేనికోసము? ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు ఎప్పుడు ఇదే మాట చెప్పేది జనానికి. అవును, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ని కనుక ఎన్నుకుంటే ఏ నిర్ణయం అయినా కూడా అక్కడికి అధిష్టానం దగ్గరికి అప్పుడు చక్కెర కొట్టడం సరిపోద్ది అని కూడా ఆ మాట వాళ్ళ నిజమైనట్టు కనపడుతుందా? స్పష్టంగా. ఎందుకంటే రాజేష్ గారు మీరు సీనియర్ జర్నలిస్టు, 2 జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ పట్టు వాళ్ళ అధికారం కేంద్రం దగ్గరనే ఉంటుంది, ఢిల్లీలో పెట్టుకుంటారు. అధినాయకు వాళ్ళు ఇక్కడ ఏ జీవో రిలీజ్ చేయాలన్నా చివరికి చైర్మన్లు వాళ్ళు రిలీజ్ చేయాలన్నా ఇప్పటి వరకు లీకులు ఇచ్చారు, ఆ లీకు మీదనే ఉంది. కానీ దానికి ఆమోద ముద్ర ఎక్కడ పొందాలి? ఏఐసీసీ 10 జనపథలో పొందాలి, లేకపోతే నీ రాదు. అంటే నేనేమంటున్నా అంటే టోటల్గా వాళ్ళ పాలన ఇక్కడ హైదరాబాద్ నుంచి జరుగుతలేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది. ఈరోజు క్యాబినెట్ ఎందుకు విస్తరణ చేసుకోలేదంటే 7 నెలలు అవుతుంది కదా. నీకేమొచ్చింది? మంచి మెజార్టీ ఉంది కదా.
మంచి సీనియర్ నాయకులు ఉన్నారు కానీ నీ పార్టీలో ఉన్నాక నువ్వు క్యాబినెట్ విస్తరణ ఎందుకు చేసుకుంటలేవు? 10 రోజుల నుంచి ఒక నాయకుడు ఒక మంత్రి ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు, ఇంతవరకు హైదరాబాద్కు రాలే. సో అంటే క్యాబినెట్ విస్తరణ, ఒక చైర్మన్లు విస్తరణ, ఏ పదవి కావాలన్నా నువ్వు ఏ జీవో తీయాలన్నా కూడా ఢిల్లీ అధిష్టానం వద్ద మా సీనియర్లు తమ మాట నెగ్గించుకున్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కావచ్చు, తర్వాత క్యాబినెట్ విస్తరణ అంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్లో ఉంచగలిగారని. నేనేమంటున్నా, అదంతా వాళ్ళ ఇంటర్నల్ పంచాది, వాళ్ళ తలకాయలు వలగొట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు అది కాదు. కానీ పరిపాలన కుంటిపడుతుంది కదా, ఈడ పింఛన్లు వస్తలేవు కదా, టైంకు కరెంటు లేదు కదా, రైతు బంధు పడాలి. ఆల్రెడీ నాగళ్ళు దున్నిండ్రు, ఇత్తనాలు వేసిండ్రు, ఆల్రెడీ నార్లు మొలిచినవి కరిగట్టు అయింది. ఇప్పుడు రైతుకు ఇప్పుడు కావాలి రైతు బంధు. ఎప్పుడు కావాలి రైతు బంధు? ఇప్పుడు కావాలి రైతు బంధు. నువ్వు ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా ఏదో పొట్టకొచ్చినాకనో లేదా కోసుకునేటప్పుడు రైతు బంధు ఇస్తే నెత్తి మీద కొట్టుకోవడానికి వాడు. ఇప్పుడైతే అప్పులు పోవాలి కదా, 5 ఎకరాలు ఉన్న ఆసామికి 1 లక్ష రూపాయలు అవసరం ఉంటాయి కదా, యూరియా బత్తాలు, డిఏ బత్తాలు ఇవన్నీ కావాలి కదా. ఇప్పుడు రైతు బంధు ఎందుకు ఆలోచించి పెట్టిండు కేసీఆర్ గారు అంటే, రైతు ఎక్కడికి కూడా చేయి దాపొద్దు, ఇప్పుడు పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు ఇంకో ఇంటికి పోయి అప్పడుకోవద్దని పెట్టిండు. కానీ ఈరోజు ఏమైంది? రైతు బంధు ఇప్పటివరకు వాళ్ళే, నువ్వు జూలై అంటున్నావు, మళ్ళీ ఆగస్ట్ అంటున్నావు, పడతాయా పడవో తెలియదు. కాబట్టి పరిపాలన మీద రూపొందించుకుని దానికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం అనేది చర్చిస్తోంది. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత, అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎవరెవరికి దీన్ని అర్హులుగా ఎంపిక చేయాలి, వాళ్ళకే రైతు భరోసా ఇద్దామనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం తెలుస్తుంది. వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడే, క్లియర్ చెప్తున్నా, వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడే వాళ్ళ ప్రతి పథకానికి ఒక విధి విధానాలు నిర్ణయించుకోవాలి, విధి విధానాలు చేసుకోవాలి. వాళ్ళు ఇప్పటి వరకు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటికి ఒక్క స్కీమ్ కూడా 6 గ్యారెంటీలో ఉన్న 13 గ్యారెంటీలకు విధి విధానాలు, గైడ్ లైన్స్ లేదు. వాట్ ఈస్ ద క్రైటీరియా తెలియదు నీకు. ఇంతవరకు జీవో లేదు దాని మీద. నువ్వు ఎట్లా పోతావురా నాయన అంటే, పోతా నేను అంటుండు. ఎట్లా పోతావు నువ్వు? రైతు బంధు ఎవరికి ఇస్తావు? 2 లక్షల రుణమాఫీ ఎవరికి ఇస్తావు? క్రైటీరియా లేదు. తులం బంగారం ఎవరికి ఇస్తావు? క్రైటీరియా లేదు. నువ్వు 2500 ఇస్తున్నారు మా అక్క చెల్లెలకు, దానికి ఒక క్రైటీరియా లేదు. ఉండాలి కదా. ఎవరికి ఇస్తా? నేను బీపీఎల్ కార్డు వాళ్ళకి ఇస్తా, లేదా ఇది ఇస్తా, లెఫ్ట్ ఇస్తా, రైట్ ఇస్తా, ఏదో ఒకటి నువ్వు రాసుకోవాలి కదా. ఏ లెవెల్ వరకు ఇస్తావు? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తావు? వాట్ ఈస్ ద ఎకనామిక్ బేస్ ఆఫ్ లైన్? 2500 ఇదంతా ఏమి లేకుండా పథకాలు ప్రకటించారు. పోనీ ప్రకటించిన ఈ 6 నెలలైనా విధి విధానాలు చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఒక్క పథకానికి విధి విధానాలు చెప్పమనండి. విధి విధానాలు లేనిది నేను సూటబులా, నువ్వు సూటబులా, ఎవరు సూటబుల్ అనేది ఎట్లా అర్థమవుతుంది? ఎవరు క్వాలిఫైడ్ అనేది ఎట్లా అర్థమవుతుంది? సో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి గులాంగిరి కాకుండా ప్రజలకు పరిపాలన అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. దేవిప్రసాద్ గారు, 6 గ్యారెంటీలు అయితే మేము అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ కూడా ఉంది. సో అటు కొన్ని విషయాలలో ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత ఎవరెవరిని దీన్ని అర్హులుగా ఎంపిక చేయాలి, కొన్ని మంత్రివర్గ ఉపసంఘాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ అయితే అమలు చేస్తున్నామనేటువంటిది ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది ప్రభుత్వం నుంచి. ఇప్పుడు రాజేష్ గారు, అందరూ అంటే మా ఈ వీక్షకులందరూ తెలంగాణ ప్రాంతంలో చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఒక్కసారి 6 గ్యారంటీల్లో ఏమొచ్చినాయి అనేటువంటి ప్రశ్న ఎవరికి వాళ్ళే వేసుకుంటే, ఇలా 6 గ్యారంటీలో ఏవో గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కానటువంటి స్థితి చాలా కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉన్నది. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారికి పెద్ద లేఖ రాసిరు 6 గ్యారంటీల విషయంలో. నేను ఇంతకుముందే చెప్పిన, రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య ఇప్పటి వరకు సరైనటువంటి రీతిలో అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాల్లో కేవలం ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేటువంటి విషయాన్ని అమలు అది కూడా చాలా ఇబ్బందులతో కూడుకున్నది అయినప్పటికీ కూడా అది ఒక్క అంశం మాత్రమే. ఇంకా 12 అంశాలు కనీసం తడమనైనా తడమలేదు. రైతు భరోసా ఉంది, రైతు బంధు మాత్రమే. గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధునే కంటిన్యూ చేసిండ్రు, అది కూడా కొంత మేరకు మాత్రమే ఇచ్చిండ్రు. రైతు కూలీలకు సంబంధించింది లేదు, కౌలుదారులకు సంబంధించింది లేదు, రైతు బోనస్ కు సంబంధించినటువంటి అంశాలు లేవు. 2000 నుంచి 4000 చేస్తామన్నారు పెన్షన్. గృహజ్యోతి పెట్టినరు, మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు, మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇవి ఎక్కడైనా ఒక్కటైనా గ్రౌండ్ అయినాయా? ఇలా చాలా స్పష్టంగా ఇంకో వార్త కూడా మనం చూస్తున్నాం ప్రచారం చేస్తారు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లను అమలు చేయాలని ప్రజలంతా బీఆర్ఎస్ నాయకత్వాన ఇలా ఆందోళనకు దిగుతున్నారు, ఐక్యత చేస్తా ఉన్నారు. ఐక్యత కనబడతా ఉన్నది. నిరుద్యోగులను చూసినాం కదా,
గతంలో మిత్రుల్లాగా చూసినటువంటి నిరుద్యోగులే ఇవాళ ప్రభుత్వాన్ని ఎట్లా వేటాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ Right. నాయకులు పోతే కనీసం పరామర్శకు కూడా అనుమతి ఇవ్వకుండా ఎట్లా వెనక్కి మళ్ళుతున్నారో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. Right, okay. చాలా మంది ఎక్కడ తెలంగాణలో ధర్నా జరుగుతుందో గత 10 దశాబ్దాలలో బైనాక్యులర్స్ పెట్టి వెతికి అటెండ్ అయ్యేటువంటి సివిల్ సొసైటీ పెద్దలు ఇలా నిరుద్యోగుల దీక్షలు కనబడతలేవా, వృద్ధుల దీక్షలు కనబడతలేవా, రైతుల ఆక్రందనలు కనబడతలేవా, ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? Yes, మాట్లాడదాం. అంటే కాంగ్రెస్ ఏం చేసినా బారాకూన్ మాఫ్, Right. బీఆర్ఎస్ ఏ ఒక్క చిన్నది చేసినా బీఆర్ఎస్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఆలోచించాలని మేము తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా Right. ఉన్నాం. చిన్న బీఆర్ఎస్ break మీకు అండగా ఉంటది. కేసీఆర్ నాయకత్వంలో మేము ప్రజల పక్షం ఉంటాం, రైతుల పక్షం ఉంటాం, వాళ్ళ కష్టాల్లో కన్నీళ్ళలో వెంట ఉండి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా కొట్లాడతామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజేష్ గారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన క్రిమినల్ కేసులు, ప్రజా సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ 1 టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంతోపాటుగా ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి పైన కూడా కేసు అయింది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేవిప్రసాద్ గారు, ప్రజా సమస్యలపైన గొంతెత్తినందుకు ఎమ్మెల్యేలపైనే కేసులు పెడితే ఇక ఎవరు మాట్లాడారు? ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళపైనే వాళ్ళ గొంతే నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజా సమస్యలను ఎవరు మాట్లాడాలి, ఎవరు ప్రశ్నించాలి, ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేది ఒక చర్చ. రాజేష్ గారు, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష అంటే మొదలేమో ఏ నియోజకవర్గంలోనైనా అందరూ సమానమని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పక్షాన ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని అన్ని రకాలుగా వేధిస్తా ఉన్నది. మానసికంగా వేధిస్తా ఉన్నది, అధికారికంగా వేధిస్తున్నటువంటి విషయాన్ని ఉదాహరణకు కౌశిక్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద అధికారులతో రివ్యూ చేశారు. ఏ ఎమ్మెల్యేకైనా అధికారం ఉంటది, ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాల మీద అధికారులతో తెలుసుకోవడానికి అనేక సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిర్వహించేటువంటి క్రమంలో వచ్చినటువంటి అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి అంశం ఎంత దుర్మార్గం రాజేష్ గారు. దీన్ని ప్రస్తావిస్తే జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావిస్తే కౌశిక్ గారి మీద వచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం కేసులు పెట్టింది. డ్యూటీలో ఉన్నటువంటి అధికారులను ఇబ్బంది పెడుతున్నారు, అడ్డుకుంటున్నారు అనేటువంటి కోవాలక్ష్మి మీద కనీసం మాకు ప్రోటోకాల్ అమలు చేస్తలేరు, మమ్మల్ని ఫౌండేషన్స్ పిలుస్తలేరు, మమ్మల్ని సంక్షేమ కార్యక్రమాలను పిలుస్తలేరని లక్ష్మి గారు డిమాండ్ చేస్తే ఆమె మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని ఎమ్మెల్యేలను పంచడిస్తలేరు రాజేష్ గారు. మంత్రి రావాలని చెప్పి మంత్రులతోనే ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ శాసనసభ్యుడు ఎవరికి ఫోన్ చేసినా ఇవాళ అధికారులు ఎత్తొద్దని ఇంటర్నల్ గా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకుంటున్నటువంటి మా నాయకుల పట్ల ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే వీళ్ళందరినీ ఇట్లా మేము ఇబ్బంది పెడితే డెఫినెట్ గా మా పార్టీలో గుంజుకుందామని చెప్పి విఫల ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజేష్ గారు. అంటే వాళ్ళకు పార్టీ పరిపాలన మీద దృష్టి లేదు, సమస్యలు పరిష్కరించాలనేటువంటి ధ్యాస లేదు, ఇచ్చిన హామీలు చేయాలనేటువంటి సోయి లేదు. కానీ కేవలం ఎట్లా చేర్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేటువంటి అంశం మీద ఇవాళ మంత్రివర్గం పోస్ట్పోన్మెంట్ కూడా అందులో భాగమే అనేటువంటి విషయం. ఏదో మంత్రులు ఇస్తారనో ఇంకోటనో ఖాళీలు పెట్టి అందరినీ గుంజుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇది ఎంత దుర్మార్గం. ఒకవైపేమో స్పీకర్ గారు నేను ఇటువంటి వద్దు చెల్లొద్దు అంటాడు, రాహుల్ గాంధీ గారేమో అసలే ఎవరైనా వేరే పార్టీలకు పోతే డిస్క్వాలిఫై చేయాలని చెప్తారు, రేవంత్ రెడ్డి గారేమో రాళ్లతో కొట్టాలంటాడు. కానీ యథేచ్ఛగా ఖర్గే నుండి కింది వరకు ఇవన్నిటిని కూడా ఉల్లంఘించి కండువాలు వేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ టోటల్ గా ఇలా ఎమ్మెల్యేల మీద ప్రోటోకాల్ అడిగినా, సమస్యల కోసం మాట్లాడినా, చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకు కూడా వేధిస్తా ఉన్నది. మా క్రిషాంక్ మీద కేసు కావచ్చు, మా దిలీప్ కొంత మీద కేసు కావచ్చు, ఇట్లా అనేక మంది మీద అనేక రకాల కేసులు పెట్టి బీఆర్ఎస్ కు అనుకూలమైనటువంటి వ్యక్తుల మీద ఒక రకంగా
పరిస్థితులు తలదంతా ఉన్నాయి రాజేష్ గారు. Right. డెఫినెట్ గా ప్రజలు చూస్తా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు. ఇటువంటి నిర్బంధాలకు వ్యతిరేకంగా డెఫినెట్ గా గలమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో రైట్, చేస్తారు ఓకే రాజేష్ గారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి అండ్ పాడి కౌశిక్ రెడ్డి, వాళ్ళిద్దరూ చేసినటువంటి తప్పేంటి? అంటే ఇక్కడ తెలంగాణ కొంచెం అస్తిత్వానికి తెలంగాణ గురించి మనం ఒక మాట చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజం ప్రశ్నలాగానే చూస్తుంది. ప్రశ్నించే వాడికే ఎక్కువ విలువిచ్చే సమాజం తెలంగాణ సమాజం. అంతేగాని పాలకుడి కంటే కూడా ఈ తెలంగాణ సమాజం ప్రశ్నించే వాడి వైపే ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఎప్పుడు ప్రజల వైపు ఉంటాడు కాబట్టి వాడి వైపే ప్రజలు ఉంటారు, తెలంగాణ సమాజం ఉంటుంది. కాబట్టి ఈరోజు సరే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వాళ్ళకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఈ సమాజం, తెలంగాణ సమాజం ఇచ్చింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే అబ్రహం లింకన్ చెప్పినట్టు మీరు అవతలవాడు చెప్పేది నాకు ఏకీభవించకున్నా చెప్పే అవకాశాన్ని నువ్వు కల్పించాలి. ఆ అవకాశాన్ని నువ్వు కల్పించకపోతే ఎట్లా ఇబ్బంది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో షార్ట్ కట్లో వచ్చో లేదా దొడ్డిదారిని వచ్చి లొల్లి పెడతలేదు కదా. తెలంగాణ సమాజం మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో నీకు స్పష్టంగా ప్రతిపక్ష హోదా ఉండు బిడ్డ, మా ప్రజల పక్షాన కొట్లాడమని ఒక మంచి వాల్యుబుల్ నెంబర్ ఇచ్చిండ్రు, 39 సీట్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఒక 1.70%తోని ప్రజలు తేడాతోని మీకు అధికారం ఇచ్చారు. మీ అధికారాన్ని వాడుకొని మీరు పరిపాలన చేయకుండా ఈరోజు మీరు ప్రతిపక్షాలు ఏదైతే ప్రజల గొంతుకై మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడితే, నిర్బంధం పెడితే ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది? అదే కాకుండా ఇప్పుడు మీ గెలుపులో ఇంకో విషయం కూడా చెప్తున్నారు రాజేష్ గారు, మీ గెలుపులో ఏ విద్యార్థులు అయితే మీకు గెలుపుతో కాలుకు బల్పం కట్టుకొని తిరిగిరో ఊరూరా మాకు ఉద్యోగాలు వస్తాయి అవ్వా మాకు ఓట్లేయండి, అయ్యా మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓట్లేయండి అని ఏ విద్యార్థి లోకం అయితే, ఏ నిరుద్యోగ లోకం అయితే తిరిగినరో ఆ నిరుద్యోగ లోకంలో ఒక మోతిలాల్ నాయక్ ఏ పార్టీకి సంబంధించిన కాడు, మీ పార్టీ గెలవాలని భుజం మీద జెండా పెట్టుకొని తిరిగిన నాయకుడు. మరి ఆ నాయకుడే ఈరోజు వారం రోజులు నిరాదీక్ష చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నేనేమంటున్నా, ఈ నిరసనలు ఇవన్నీ ఎందుకు రావాల్సి వస్తుంది? మీ పరిపాలనలో భాగం, మీ పరిపాలన కరెక్ట్ లేదు కనుక నువ్వు ఆ వాయిస్లను కూడా, ఆ గొంతుకలను కూడా నువ్వు చంపాలని చూస్తే, లేదా నమిలేయాలని చూస్తే, లేదా ఆపాలని చూస్తే ఇంకో రూపకంగా తీసుకుంటారు. రేపు అంతేగాని ఎట్లా మీరు విద్యార్థుల టాపిక్ తీశారు కాబట్టి రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ముట్టడి కూడా నేనేమంటున్నా, వాళ్ళు చెప్పినాయి. ఈరోజు హౌజ్లో మనం చాలాసార్లు ప్లే చేసినాము. హౌజ్లో ఏమని చెప్పిండు బట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు 1.1% గ్రూప్ 1 పిలవాలని చెప్పిండు. మీరు చెప్పిందే కదా నాయన, మీరు చెప్పిందే అమలు చేయమని అడుగుతున్నారు. విద్యార్థుల లోకం అడుగుతుంది, అపోజిషన్లో బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది, ఇంకో ఎల్ఏ అడుగుతాడు, మళ్ళీ అడుగుతారు. ఇంతకుముందు అన్న ఒక మాట చాలా ఇంపార్టెంట్ చెప్పిండు. ఏదైతే అప్పుడు మేధావులు ఉన్నారో, తెలంగాణ మేధావులు అనుకునే మేధావులు ఈరోజు వాళ్ళు గొంతు కూడా మెసలట్లేదు, గొంతు కూడా బయటికి రావట్లేదు. మనము సత్యాన్ని సత్యంగా చెప్పడం మన బాధ్యత. తెలంగాణ సమాజం ఏమిచ్చింది, నీకు ఏం నేర్పిందంటే దేన్నైనా రైట్ రైట్ అనే ఒక ప్రశ్నించే తత్వం ప్రతి వ్యక్తిలో ఉంటుంది తెలంగాణ సమాజంలో. అది చంపుకొని మీరు ఎందుకు ఉండాలి? మాట్లాడాలి, మీ పదవులు మీకు వస్తాయి, అది అనివార్యం. కానీ ఈరోజు ఏ మేధావి కూడా మాట్లాడతలేడు, ఏ ఇంటలెక్చువల్ కూడా మాట్లాడతలేడు, ఏ యాక్టివిస్ట్ కూడా మాట్లాడతలేరు. ఏదైతే బుద్ధిజీవులు అనుకున్న బుద్ధిజీవులు ఈరోజు మాట్లాడతలేరు. మెయిన్గా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళపైనే కేసులు పెడితే మరి ఎవరు మాట్లాడాలి, ఎవరు ప్రశ్నించాలి అదే ఒక బిగ్ క్వశ్చన్ గా మారి. నేనేమంటున్నా, ప్రజాప్రతినిధుల కేసులు పెడుతుంటే ఒక లెక్క అనుకుందాం కాసేపు, కానీ నీ గెలుపులో పనిచేసిన అంటే నీకు ఇక్కడ వెయిట్ ఎక్కడ అర్థమవుతుందంటే నువ్వు ఎవరిని కూడా వదులుతలేవు. నీకు ప్రజలచే ఎన్నుకున్న ఒక ప్రతిపక్ష నాయకులను వదులుతలేవు, నీ గెలుపు కోసం పనిచేసిన నాయకులను, పిల్లలకు కూడా వదులుతలేవు. కేసులు పెట్టుకుంటే ఎంత దూరం పోతావు? కాబట్టి ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ఆలోచన తెలంగాణలో నడవదు. ఎందుకంటే తెలంగాణ ఒక విప్లవ పోరాటాల గడ్డ, ఒక ఉద్యమాల గడ్డ, ఒక సామాజిక ఉద్యమాల గడ్డ, తిరుగుబాటు గడ్డ, న్యాయం కోసం ప్రాణాలు తెగించిన గడ్డ. నువ్వు అట్లాంటి కాడ నిర్బంధం పెడతా, నేను ఎమ్మెల్యేలు అణచివేస్తా, ఇంకా అన్నట్టు క్యాబినెట్ విస్తరణ ఉందని ఇంకా ఎమ్మెల్యేలు లాక్కుంటా, ఇదంతా చూస్తారు ప్రజలు, ఇదంతా అబ్జర్వ్ చేస్తారు. ఏం తెలియక తెలంగాణ ప్రజలు ఏం తెలియదు అనుకోకండి. ఒకవేళ మీరు నాయకుడిని తీసుకున్నా ఆ నాయకుడు మాత్రం వస్తాడు, కానీ ఆ ప్రజలు రారు. ఆ ఓట్లు ఎవరికి వేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసిండ్రు, వాళ్ళ మేనిఫెస్టో నచ్చి వేసిండ్రు. అంతే. ఇప్పుడు సంజయ్ కుమార్ పోయిండు, ఆయనకి వేయలే ఓటు, ఆ మేనిఫెస్టో నచ్చి వేసిండ్రు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో వేసిన ఓట్లు ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉంటారు, కానీ ఆయనతో ఎందుకు పోతారు? ఇది చిన్న లాజిక్. ఎవరైతే మారుతారో వాళ్ళ విలువలు కూడా ఉండవు సమాజంలో, తెలంగాణ సమాజంలో ఉండవు. ఇతర రాష్ట్రాలలో ఉంటాయి కావచ్చు, కానీ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. అది నాయకులు యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ ఉన్న 10 మంది పిరికెడు నాయకులు ఏమనుకుంటారు అంటే మా నాయకుడు అధికార పార్టీలోకి పోతే మాకు పనులు అయితే అని ఒక పిరికెడు నాయకులు అనుకుంటారు కావచ్చు, ప్రజలు అనుకోరు. కాబట్టి ఇప్పటికైనా
ముఖ్యమంత్రి ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఈ నిర్బంధాన్ని ఆపాలి, ఎవరి గొంతుకను వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడనివ్వండి. కోవాలక్ష్మి సీనియర్ నాయకులు, ఒక కోయ బిడ్డ, ఒక కోయ ప్రాంతం నుంచి ఎదిగిన బిడ్డ, ఆమె మాట్లాడిన తప్పే ఉంది. మాటల్లో కాకుండా డెఫినెట్ గా అది చర్యల్లో చేతల్లో అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. వీళ్ళంతా వేరేటోళ్ళు కాదు కదా, వీళ్ళు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఈ నాయకులంతా ఏదో షార్ట్ కట్లో వచ్చిన వాళ్ళు కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు కోవాలక్ష్మి ఎందుకు క్రిమినల్ కేసు పెట్టాల్సి వచ్చింది? ఆమె కోయ బిడ్డ మాట్లాడిన అవకాశం ఇవ్వండి. గోండుల విషయాలు, కోయల విషయాలు, అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల విషయాలు మాట్లాడనివ్వండి, వినండి. మీ ప్రభుత్వం మాట్లాడినంత మాత్రాన్ని మీ ప్రభుత్వం పడిపోదు కదా. వినే అవకాశం, వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా? కాబట్టి ఇది మంచి లైన్ కాదు, ఇది మంచి ధోరణి కాదు. తెలంగాణ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్తున్నా. మొన్న మధిర నియోజకవర్గానికి చెందిన రైతు ప్రభాకర్ ఆయన పురుగుల మందు తాగి వీడియో తీసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నట్టు నిజంగా చాలా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు నాకు దక్కిన ఫలితం ఇదంటూ ఆయన ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన సూసైడ్ చేసుకున్నారు. అయితే ఇంత జరిగినా కూడా కనికరించరా ఆత్మహత్య చేసినటువంటి రైతు ప్రభాకర్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో ఎవరు కనీసం వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు, మాకు ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితి లేదు అంటూ ఆ కుటుంబం అంతా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దోషుల్ని శిక్షించి బాధితుల్ని ఆదుకోవాలి అంటూ విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్, దేవిప్రసాద్ గారు, సో ఇంత జరిగినా కూడా కనికరించరా అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన పురుగుల మందు తాగు ఒక వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా చాలా బాధాకరం, ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. అంటే రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనేటువంటి దానిపైన. బట్ ఇప్పుడు నిజంగా చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఆదుకోవాలి? రైతాంగం కోసం కేసీఆర్ గారు నిరంతరంగా శ్రమించి 24 గంటల విద్యుత్తు, నీటి సౌకర్యము, అనేక అంశాలు రైతు ప్రాతిపదిక. ఎందుకంటే గతంలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి. ఆత్మహత్యలు నివారించాలంటే డెఫినెట్ గా రైతాంగాన్ని బాగు చేయాలని అనేక సమస్యలకు పరిష్కారం చూపిండు. కానీ వచ్చిన కాంగ్రెస్ 7 నెలల పాలనలోనే నిన్న వీడియో మనం చూస్తూ ఉంటే దుఃఖభరితమైతా ఉంది. రాజేష్ గారు, మళ్ళీ ఎటుపోతున్నాం తెలంగాణ? మళ్ళీ 2014 కంటే ముందు తీసుకుపోయేటువంటి పరిస్థితి, వ్యవసాయం సంక్షోభం నుండి సంక్షేమం తెచ్చినటువంటి ఒక పరిస్థితి నుండి మళ్ళీ సంక్షోభం వైపు నెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం ఇదివరకే విషయాలన్నీ కూడా చర్చించుకున్నట్టు ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువలన నాకు జరిగినటువంటి అన్యాయం అని చెప్పి ఆయన పురుగుల మందు దాగి చనిపోతే ఇప్పుడు చివరికి ఏమైందంటే ఆ రైతు ఎందుకు చనిపోయిండు, ఆయన సమస్యలు ఏంది, ఆ సమస్యలు పరిష్కరించాలనేటువంటి సోయి లేని ప్రభుత్వం ఆ వీడియో ఎవరు తీసిండ్రు అనేటువంటి వేట మొదలైంది, ఇంటెలిజెన్స్ వేట మొదలైంది. ఆ వీడియో ఎవరు తీసిండ్రు, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు ఎట్లా పెట్టాలి, ఇది ఎందుకు వీడియో వైరల్ చేసిండ్రు అనేటువంటి దాంతో ఇవాళ ఇంటెలిజెన్స్ వేటను ప్రారంభించారు. ఎంత దుర్మార్గం రాజేష్ గారు! ఒక రైతు తన ప్రాణాన్ని తీసుకునే ముందు వీడియో పెడితే దానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారాలు వెతికి భవిష్యత్తులో అట్లా జరగకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వం ఇలా చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు సత్వరం పరిష్కరించండి. మీ జైనింగులు, మీ రాజకీయ పర్యటనలు 17 సార్లు ఢిల్లీకి పోయిండ్రు. ఈ 17 సార్లు కనీసం ఒక 2 రోజులు మీరు దీని మీద శ్రద్ధ పెడితే ఇలా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కానీ పరిష్కారం అయిపోతుంది. కానీ మీరు రైతులకు సంబంధించిన ఏ ఒక్క విషయం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికైనా ఆ పరిష్కారానికి పూనుకోండని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి వీడియోను ప్రజెంట్ చేసి ప్రభుత్వానికి నష్టపరిహారం దేవప్రసాద్ గారు, ఆ వార్తకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాము. రైతు ఆత్మహత్య ఘటనలో నిందితుడుగా ఉన్నటువంటి కూరపాటి కిషోర్, ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో దిగినటువంటి ఫోటో ఒకటి. అంటే సరే, ఆ పాత ఫోటో అయినప్పటికీ డిప్యూటీ సీఎం అయినాక కాదు, బిఫోర్ ఫోటో, అంటే ఆయనకు బాగా సన్నిహితుడు అనేది ఈ ఫోటో చెప్తుంది. తర్వాత నిన్న వాళ్ళ పిల్లలందరూ, ప్రభాకర్ పిల్లలు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు, మాకు న్యాయం చేయండి అనేది. ఇప్పుడు రాజేష్ గారు, ఒక ఖమ్మంకి సంబంధించినటువంటి ఆ రైతు చాలా స్పష్టంగా చెప్పుకున్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అని. మీరు ఆ బట్టి విక్రమార్కతో ఉన్నటువంటి అంశాలు కానీ, మిగతా అంశాలు కానీ, ఇవన్నీ కూడా అవి చూపిస్తున్నాయి. ఒకవేళ ఉన్నా లేకున్నా అది పక్కకు పెడదాం కాసేపు. అదేదో రాజకీయ పరమైనటువంటి విమర్శ అని కొట్టేస్తే, ఒక రైతు మరణిస్తే
మీరు చూడాల్సినటువంటి దుఃఖోణం, మీ కోణం ఏంది, మీ విజన్ ఏంది అంటే ఆ రైతు ఎందుకు చనిపోయిండు, ఈ సమస్యను ఇంకొకరికి అంటుకోకుండా పరిష్కారం చేయాలనేటువంటి కోణంలో ప్రభుత్వం ఆలోచించి బలహీనుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి. కానీ ఏం చేస్తా ఉన్నది, గతంలో అమిత్ షా గారు ఒక రైతుకు సంబంధించినటువంటి అంశం మీద జరిగితే ఖమ్మంకు ఫోన్ చేసిండు. ఇవాళ అమిత్ షా ఎక్కడ పోయిండు, మోదీ ఎక్కడ పోయిండు, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఆ సంబంధిత మంత్రులు ఏం చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేస్తే వాటి మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. Right, okay. జనరంజక పాలన, ప్రజాపాలనని నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇలా ఆలోచిస్తా ఉన్నారు, రైతులు తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నారు. వీళ్ళందరి హృదయాలు కలిచివేస్తున్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత అవును. ఇలా మొత్తం రైతాంగం అంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నది రాజేష్ గారు. ఎందుకంటే ఏ ఒక్క సమస్య పరిష్కారం కావటం లేదనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 25 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే దేవిప్రసాద్ గారు. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు. యా అంటే అన్నగారు చెప్పినట్టు దేవన్న చెప్పినట్టు సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంక్షేమం వైపు తీసుకొచ్చి 9 లక్షల లోపే మెట్రిక్ టన్నుల, కోటి లోపే ఉన్న మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని 3 కోట్ల మెట్రిక్ టన్నులు 10 ఏళ్లలో చేసి మంచి కరెంట్ ఇచ్చి రైతులు ఎక్కడ కూడా ఆత్మహత్య లేని పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం, గతం పరిపాలించిన ప్రభుత్వము ఈరోజు సడన్గా రాగానే 6 నెలల్లోనే అంత రైతు ఆత్మహత్య చేసుకోవడం అంటే తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం. ఆయన ఒకడే కాదు, తన కుటుంబం ఈరోజు పరిస్థితి ఏంది, తన భూమి కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంటే, ఎందుకంటే ఆయనే ఇప్పుడు 17 సార్లు ఢిల్లీ పోయిందంటే 6 నెలల్లో 6 నెలల 18, దాదాపు అంటే నెలకు 3 సార్లు పోయినట్టు. 3 సార్లు ఢిల్లీకే పోతే ఇక్కడ పరిపాలన ఏంది. కాబట్టి రైతుకు ఏవైతే గతంలో జరిగిన పథకాలు ఉన్నాయో లేదా మీరు పెట్టిన పథకాలు ఉన్నాయో అవన్నీ కొనసాగింపుగా చేయాలి. లేకపోతే మనం వింటూనే ఉంటాం, ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతేడ్చిన రాజ్యము బాగుపడదు. గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు ఈ వ్యవసాయం దండగా కరెంటు తీగల మీద వడలారేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి రైతే మనకు అన్నం పెట్టే రైతు. నువ్వు ఈ రైతు గురించి కూడా మాట్లాడకుండా, రైతు గురించి కూడా ఆలోచించకపోతే రేపు ప్రజలు ఊరుకోరు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు చేసుకోండి, కానీ పరిపాలన దృష్టి పెట్టి ప్రజలకు అందాల్సిన ఆ పథకాలను, ప్రజలకు అందాల్సిన సంక్షేమాన్ని నువ్వు అందించకపోతే నువ్వు పరిపాలన ఏం చేస్తావు? పరిపాలన నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అని ఒప్పుకుంటారు ఇది ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయాల యశభిషాల పోకుండా ఏదైతే రైతు బంధు ఉందో, రైతు బీమా ఉందో, ఏదైతే రైతు బీమా ఉంది, ఇప్పుడు చనిపోతే ఇమ్మీడియట్లీ ఇంతకుముందు కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేదు, ఎట్లా చనిపోయినా పాము కుట్టినా, తేలు కుట్టినా, ఏదో విధంగా చనిపోయినా, ఆయన చనిపోతే ఆయన కుటుంబానికి దినాల లోపే 5 లక్షల రూపాయలు వచ్చేది. సో ఈరోజు అంత ఆలోచించి రైతుకు అందరూ అప్రిషియేట్ చేయాల్సింది, దేశంలో మొత్తం చేసినారు. కాబట్టి అట్లాంటి పథకాలను కొనసాగించండి. అది జూలైకి అయిపోతుంది, ఈ నెలకు అయిపోతుంది, దాన్ని కంటిన్యూ చేయండి, రెన్యువల్ చేయండి. అందరు రైతులకు, గుంటా భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా ఉంది, గుంటా ఉన్న రైతు భూమికి కూడా రైతు బీమా ఉంది. ఒక ధైర్యం. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ మనం అందరం కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం ఇన్సూరెన్స్? ఒక బలం కోసం, ఒక నమ్మకం కోసం, నాకేమైనా అయితే నా ఫ్యామిలీకి ఉంటుందని. అట్లాంటిది కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచించి, వాడికి పాలసీ అంటే తెలియదు, మనకి ఇన్సూరెన్స్ అంటే తెలియదు, ఏం తెలియదు, కష్టపడి పనిచేయడమో తెలుసు. అట్లాంటి రైతుకు కూడా రైతు బీమా ఇచ్చి ఒక 5 లక్షల కుటుంబానికి వారం లోపు చనిపోయినాక చేతిలో పడుతున్నాయంటే ఎంత ధైర్యం. సో కాబట్టి నేనేమంటే అట్లాంటి స్కీములు అన్నిటి, అట్లాంటి పథకాలు వార్త కూడా మనం చూస్తున్నాం శ్రీనివాస్ యాదవ్. 5 ఏళ్లలోనే అతి తక్కువగా ధాన్యం కొనుగోలు ఈ సీజన్లో జరిగింది. యాసంగిలో భారీగా సేకరణ తగ్గింది అనేది. సో సాగు విస్తీర్ణం తగ్గకపోయినా కొనుగోళ్లలో మాత్రం తగ్గింపు జరిగింది. పూర్తిగా ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యమే దీనికి కారణంగా చెప్తూ. అదే ఇప్పుడు దీనికి ప్రధాన కారణం ఒకటే రాజేష్ గారు, పరిపాలన మీద అవగాహన లేదు, క్యాబినెట్కు లేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి లేదు. లేని కారణంగానే ఆ రోజు గత 10 ఏళ్ళు ఎట్లా ఒడ్లు పోయినాయి, ట్రాక్టర్లు, లారీలు. బీహార్ నుంచి లేబర్ వచ్చింది మనకు. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు మాట్లాడి బీహార్ నుంచి లేబర్ తెప్పించారు, సంచులను తెప్పించారు, గోనె సంచులను. నేనేమంటున్నా, పరిపాలన దృష్టి లేకనే ఆ ఒడ్లు కొనడం కూడా లేట్ అయింది. వర్షాలు పడ్డాయి, ఎండాకాలము అకాల వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు పడడం వల్ల రోడ్ల మీద కొట్టుకపోయినాయి. ఇదంతా జరగొద్దు నాయన. నీకు మ్యాండేటరీగా మంచిగా తెలంగాణ ప్రజలు 39 సీట్లు ఇచ్చిండ్రు, 64 సీట్లు ఇచ్చిండ్రు. ఆగమాగం అయిపోయి, అడివడివి అయిపోయి, ఢిల్లీకే రహదారి అయిపోయి చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. తెలంగాణ సమాజం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిండ్రు, మీరు లక్ష్యాన్ని పెట్టిండ్రు, ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తారని చెప్పిండ్రు. ఇంత నెరవేరని పక్షంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజా ఉద్యమాలు వస్తాయి.
కాబట్టి వీటిని నిలబెట్టాలంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయండి, రైతుల వైపు నిలబడండి. రైతులను కాపాడుకుంటేనే మనం కాపాడుకుంటాం. లేదు అంటే ఇదే రాజకీయాలు చేస్తానంటే గతంలో నాయకులకు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడుతుందో నీకు కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు.